మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ధాత్రి కాచి కురకకి తట్టుకోలేక దిండు తీసుకొని హాల్లోకి వస్తుంది. అప్పుడే సరిగ్గా కేదార్ కూడా దిండు తీసుకొని హాల్లోకి వచ్చి ఇద్దరు ఒకరిని ఒకరు డాష్ ఇచ్చుకుంటారు. నువ్వేంటిక్కడ నువ్వేంటిక్కడ అని అనుకుంటూ ఉంటారు. అబ్బా! ఆ కాచి గురకతో చంపేస్తోంది. అందుకే హాల్‌లో పడుకుందామని వచ్చాను కేదార్ అని ధాత్రి అంటే, అవును బూచీ కూడా నన్ను హగ్ చేసుకొని ముద్దులు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు తెలుసా అని కేదార్ చెప్తూ ఉంటే, అప్పుడే సరిగ్గా బూచి అక్కడికి వచ్చి, "ఆ! చెప్పు చెప్పు బ్రదర్ ఇంకా ఏమేం చెప్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "ఏంటి బ్రదర్ అది కాదా జరిగింది" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ అంతా రివర్స్‌లో చెప్తున్నారు. అదంతా చేసింది నేను కాదు. ఈ కేదారే చేశారు. ధాత్రి ఐ లవ్ యూ అంటూ ముద్దులు పెట్టేస్తున్నాడు. కాళ్ళు వేసేస్తున్నాడు, చేతులు వేసేస్తున్నాడు తెలుసా అని అనడంతో, "ఏంటి కేదార్ నువ్వు ఇలా చేస్తున్నావా? చాలా ఎక్కువ చేస్తున్నావే" అని ధాత్రి అంటే, "లేదు లేదు ఏదో తను అలా చెప్తున్నాడు" అని కేదార్ అంటాడు. "ఆ! నువ్వు అబద్ధాలు చెప్తున్నావులే నాకు అర్థమైపోతుందిలే" అని ధాత్రి అంటుంది. "ఇతను నా గదిలో వద్దు సిస్టర్" అని అంటే, "అయితే ఒక పని చేద్దాము. నేను ధాత్రి మా గదిలో పడుకుంటాము. మీరిద్దరూ మీ గదిలో పడుకోండి" అని కేదార్ అంటారు. "నువ్వు ఇందాక వదిన చెప్పినప్పుడే ఈ మాట ఎందుకు చెప్పలేదు కేదార్? ఇప్పుడు వదినకి ఈ విషయం తెలిసిందంటే కోప్పడుతుంది. తెలుసు కదా" అని ధాత్రి అంటుంది. "వదినకి నువ్వు ఇలా చెప్పగలవా" అని అంటే, "లేదని" కేదార్ అంటాడు. "మరి ఇప్పుడు ఏం చేస్తాం" అని బూచి అంటాడు. "ఒక పని చేద్దాము. ఇప్పుడు మా గదిలో మేం పడుకుంటాము. మీ ఇద్దరి గదిలో మీరు పడుకోండి. ఎవరికీ ఎవరు చెప్పకపోతే అప్పుడు ఎవరికీ తెలిసే అవకాశం లేదు కదా" అని బూచి అంటే, "ఒకవేళ పొరపాటున అత్తయ్యకి ఈ విషయం తెలిసిందే అనుకోండి. అప్పుడు అత్తయ్య కోపం మీకు తెలిసిందే కదా అన్నయ్య" అని ధాత్రి అంటుంది. "అవునవును సిస్టర్" అని బూచి అంటాడు. "కాబట్టి మీ గదిలో మీరే పడుకోండి. నేను ఇక్కడ హాల్‌లో పడుకుంటాను. కేదార్ కూడా ఇక్కడే ఎక్కడో హాల్‌లో పడుకుంటారులే" అని ధాత్రి అంటుంది. "వద్దు ధాత్రి మన గదికి వెళ్దాం" అని కేదార్ అంటాడు. "చూడు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు కేదార్. అన్నయ్య మీకు అత్తయ్య కోపం తెలిసిందే కదా! ముందు మీరు మీ గదికి వెళ్ళండి" అని ధాత్రి చెప్పటంతో, "అలాగే అలాగే సిస్టర్ అత్తయ్య కోపాన్ని నేను అసలే భరించలేను" అని బూచి వెళ్లి గదిలో పడుకుంటాడు. "చూడు కేదార్ నాకు చాలా నిద్రొస్తోంది. నేను హాల్‌లో ఇక్కడే ఎక్కడో పడుకుంటాను" అని ధాత్రి అంటే, "వద్దు ధాత్రి నేను నీ దగ్గరే పడుకుంటాను. ఇద్దరం కలిసి గదిలో పడుకుందాం" అని కేదార్ మీది మీదికి ధాత్రి మీదికి వస్తూ ఉంటే, "ఎవరైనా చూస్తారు. నీకు కొద్దిగా భయం లేకుండా అయిపోయిందని" ధాత్రి అంటే, "ఇప్పుడు భయమెందుకు? నువ్వు నేను తాళి కట్టిన భార్యని కదా" అని కేదార్ అంటాడు. "ఆ! అయితే మాత్రం అత్తయ్య చెప్పినట్లు మనం దూరంగా పడుకోవాల్సిందే. నేను మాత్రం హాల్‌లో పడుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం" అని ధాత్రి వెళ్ళిపోతుంది. ఉదయం అవగానే వైజయంతి నిషితో, "చూడమ్మీ మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి నువ్వు యువరాజ్ ఇద్దరు దుబాయ్ వెళ్ళేలా చేయాలి. రాత్రంతా కూడా యువరాజ్ని పోలీసులు పట్టుకున్నట్లు ఒకటే కలలు తెలుసా" అని అనడంతో, "అవునత్తయ్య ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము" అని నిషి అంటుంది. తర్వాత కేదార్ గదిలో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఫ్రెష్ అప్ అయిన ధాత్రి అద్దంలో చూసుకుంటూ, "ఏంటి మాస్టారు పొద్దున్నే ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏమీ లేదు ధాత్రి మనం యువరాజ్ని పట్టుకుందాం అనుకుంటే యువరాజ్ మన నుంచి పారిపోతూనే ఉన్నాడు. యువరాజ్‌ని మనం పట్టుకుంటేనే కదా మన సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరికేదని" కేదార్ అనడంతో, "చూడు కేదార్ మనము యువరాజ్ వెనుక పరిగెత్తే కొద్దీ ఇంకా యువరాజ్ పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి యువరాజే మన దగ్గరికి పరిగెత్తుకు వచ్చేలా చేయాలి" అని ధాత్రి అనడంతో, "నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదని" కేదార్ అంటాడు. "పొగ పెట్టి యువరాజ్‌ని బయటికి రప్పించాలి. నిన్న మనమిచ్చిన షాక్‌కి ఇంకా యువరాజ్ తేరుకొని ఉండడు. ఆ షాక్‌లో నుంచి బయటికి వచ్చే లోపలే ఇంకో షాక్ ఇచ్చి యువరాజే మన కళ్ళ ముందుకు వచ్చేలా చేయాలి. నేను చేస్తాను చూస్తూ ఉండు" అని ధాత్రి చెప్తోంది. "సిస్టర్ ఒక కాఫీ నాకు" అని బూచి అనడంతో, "తెస్తానన్నయ్య" అని ధాత్రి కిచెన్‌లోకి వెళ్తుంది. అప్పుడు కేదార్ ఒక న్యూస్ పేపర్ పట్టుకొని ధాత్రికి విసురుతూ ఉంటారు. అందరూ హాల్‌లో ఉంటే, "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కేదార్" అని ధాత్రి అంటే, "నా భార్య ఇంత కష్టపడుతూ ఉంటే నేను హాల్‌లో కూర్చొని తాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేను కదా! అందుకే నా భార్యకి నేను విసురుతూ ఇలా సేవ చేస్తున్నాను" అని అంటే, "అవసరం లేదు. నువ్వు నా పని చెడగొట్టుకుంటే అంతే చాలు. నువ్వు వెళ్తావా" అని ధాత్రి అంటుంది. "లేదు లేదు నా భార్య కష్టాన్ని నేనెలా చూస్తూ ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను" అని కేదార్ ధాత్రి చేయిని తగలటంతో కాఫీ కాస్త కింద పోతుంది. దాంతో ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. "అవును నువ్వు చెప్పింది నిజమే ధాత్రి. నేను ఇక్కడ ఉండి నీ పని చెడగొట్టటం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పినట్లే హాల్లోకి వెళ్లి కూర్చుంటాను" అని కేదార్ అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు. అప్పుడే ధాత్రి కాఫీలు పట్టుకొని, "ఇదిగోండి అన్నయ్య" అని ఇస్తూ ఉంటే, రఘురామ్ అనే అతను, "మేడం నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. 2 రోజులుగా మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అందుకే నేరుగా కలవడానికి వచ్చాను" అని అనడంతో, "కూర్చోండి రఘురామ్ గారు ఏంటి విషయం" అని కౌశికి అంటుంది. "మేడం వైజాగ్ షిప్ యార్డ్‌లో 50 కోట్ల విలువ చేసే కంటైనర్లు ఉన్నపళంగా ఆగిపోయాయి.
50 కోట్లు విలువ చేసే ఆ కంటైనర్లని ఉన్న పలంగా మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి పంపించకపోతే 50 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పటంతో 50 కోట్ల అని నిషి వైజయంతి కాచిపూచి అనుకుంటూ ఉంటారు. అసలు కంటైనర్స్ ఎందుకు ఆగిపోయాయి అని దాత్రి అనడంతో ఆ ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ అంతా కూడా యువరాజే చూసుకుంటున్నాడు. యువరాజ్ సంతకాలు లేనిది ఏవి కూడా అది జరగదు. అంతేకాదు బెనర్జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి మనకి మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయి. కంపెనీలో షేర్స్ కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు న్యూస్‌లో యువరాజ్ గురించి ఇలా వస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆయనకి తెలిసినా కూడా మన మధ్య ఉన్న సంబంధాలన్నీ కూడా దెబ్బతింటాయి అని కౌశికి చెప్తోంది. అయ్యో! ఇప్పుడు 50 కోట్లంటే చాలా కష్టం కదా! ఏదో ఒకటి చెయ్యండని వైజయంతి అంటోంది. అంతేకాదు మేడం, దానివల్ల మిగిలిన ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. న్యూస్ కూడా అందరూ చూస్తున్నారు కదా అని రఘురామ్ చెప్తుంటే, అవును ఈ న్యూసుల్లో అంతా కూడా వస్తోంది కదా! చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు అని కమలాకర్ కూడా అంటాడు. అప్పుడు దాత్రి ఇప్పుడు యువరాజ్ లేకపోతే ఇదంతా జరగదని నిషి వాళ్ళని భయపెడితే యువరాజ్ గురించి నిజం చెప్పొచ్చేమోనని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది. 50 కోట్ల నష్టం అంటే కంపెనీ ఉన్నట్లుండి లాస్‌లోకి వెళ్ళిపోతుంది కదా వదినా అని దాత్రి అనడంతో, అవును కంపెనీ షేర్లన్నీ కూడా పడిపోతాయి అని కేదార్ అంటాడు. అవును ఉన్న పేరు కూడా పోతుంది. లావాదేవీలన్నీ దెబ్బతింటాయి అని కౌశికి అంటోంది. ఇప్పుడు కంపెనీ సీఈఓ యువరాజ్ కాబట్టి యువరాజ్ వచ్చి సంతకం చేస్తూనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని సురేష్ అంటే, అయితే ఇప్పుడు యువరాజ్ వచ్చి ఒక్క సంతకం చేస్తే మొత్తం సాల్వ్ అయిపోతుందా అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును. యువరాజ్ కంపెనీ సీఈఓ కాబట్టి ఒక్క సంతకం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని కేదార్ అంటే, అవును యువరాజ్‌కి ఎవరైనా ఈ విషయం తెలియచేస్తే చాలు. ఎందుకంటే యువరాజ్ ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడని మనకు తెలుసు కదా అని ధాత్రి అంటోంది. అయితే యువరాజ్‌కి ఈ విషయం తెలియజేయాలి అంతే కదా అని నిషి అంటోంది. అవును నిషి అని ధాత్రి అంటోంది. అప్పుడే కమలాకర్ నిషికి సైగ చేస్తూ ఉంటాడు. దాంతో నిషి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. అయినా ఇప్పుడు యువరాజ్ ఎక్కడున్నాడో మనకు తెలీదు కదా అని కమలాకర్ అంటాడు. సరే దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాము అని కౌశికి చెప్పటంతో అలాగేనని రఘురామ్ గారు వెళ్ళిపోతారు. మీరు బాగానే మేనేజ్ చేశారు కమలాకర్ గారు. త్వరలోనే యువరాజ్‌ని నేను బయటికి రప్పిస్తాను కదా అని దాత్రి మనసులో నిషిని, కమలాకర్‌ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. తర్వాత అతను వెళ్ళిపోగానే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేద్దాం కౌశికి ఏమీ అర్థం కావటం లేదు. ఒక కొత్త సీఈఓని అపాయింట్‌మెంట్ చేసేస్తే అని సుధాకర్ అనడంతో, కానీ కంపెనీ బైలా ప్రకారం నీ కొడుకు మాత్రమే కంపెనీ సీఈఓగా ఉండాలి కదా బాబాయ్ అని కౌశికి అంటుంది. పెద్ద చిక్కే వచ్చి పడిందే అని కమలాకర్ అంటాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. కేదార్‌ని కంపెనీ సీఈఓగా ప్రకటిస్తే అని కౌశికి అంటుంది. అదెలా సాధ్యం? అయినా కూడా కంపెనీ సీఈఓగా కేదార్‌ని చేసేస్తే ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకున్నట్లే కదా అని నిషి విరుచుకుపడుతుంది. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండని కౌశికి అంటే, అయినా అమ్మి ఇప్పుడు కంపెనీ సీఈఓగా ప్రకటిస్తావు, సంతకం చేయిస్తావు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఎంప్లాయీస్ అందరికీ ఏమని చెప్తావు? అసలు ఎలా మీ కొడుకయ్యారన్న దానికి ఏమని సమాధానం చెప్తావని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. మీరు ఆస్తంతా ఈ కేదార్‌కి రాసివ్వాలనుకుంటే మీ ఆస్తి ఇవ్వండి. అంతేకానీ ఇలాంటి సలహాలు ఏవి కూడా చెప్పకండి అని నిషి అరుస్తూ ఉంటుంది. కంపెనీని కాపాడుకోవటానికి నాకు ఈ ఒక్క పరిష్కారం మాత్రమే కనిపించింది. లేదు మా దగ్గర ఇంతకంటే మంచి పరిష్కారం ఉందంటే చెప్పండి. నేను కూడా వింటాను. లేకపోతే ఆ 50 కోట్ల నష్టం మీరే భరించాల్సి వస్తుంది అని కౌశికి చెప్పటంతో నిషి వాళ్ళు షాకింగ్‌గా వింటూ ఉంటే దాత్రి, కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరే చూసుకోవాలి. పూర్తి బాధ్యత మీదే అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది. మాకు ఆలోచించుకోవటానికి కాస్త సమయం కావాలని వైజయంతి అంటే, సమయం తీసుకోండి. కానీ లాజికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని కౌశికి చెప్పటంతో, రా అమ్మి అంటూ వైజయంతి, నిషి, కమలాకర్ గార్డెన్‌లోకి వస్తారు. ఆ కౌశికి ఆ కేదార్ గాడికి ఆస్తంతా రాయించడానికి ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకోవటానికి ఎలాంటి ప్లాన్ చేసిందో చూస్తున్నావా? అంతా కూడా తన స్వార్థంతోనే వ్యవహరిస్తోంది అని కమలాకర్ అనడంతో, అవును కౌశికి గురించి ఇప్పుడిప్పుడే మాకు కూడా అర్థమవుతోంది అని వైజయంతి, నిషి అంటూ ఉంటారు. వెంటనే ఈ విషయం గురించి యువరాజ్‌కి చెప్దామని నిషి వెంటనే యువరాజ్‌కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఏమీ లేని అనామకుడు, అనాథ వాడు నా స్థానంలోకి ఆ ఇంటి వారసుడిగా సీఈఓ ప్లేస్‌లో కూర్చోవటం ఏంటి? అసలు అక్కకి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపించింది? అసలు కౌశికి అక్క ఏం చెప్పినా మీరు అసలు ఒప్పుకోకండి. నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచించి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం త్వరలోనే నేను చెప్తాను. ఆ కేదార్ గాడు ఆ ఇంటి వారసుడిగా మనమే ఒప్పుకున్నట్లు అవుతుంది. కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో వజ్రపాటి యువరాజ్ స్థానంలో కూర్చోటానికి వీల్లేదు. ఆ సీఈఓ చైర్‌లో కూర్చోటానికి వీల్లేదు అని యువరాజ్ అంటాడు. వాడి ప్రాణాలు తీసి పడేస్తాను ఆ కేదార్ గాడి ప్రాణాలు అని
యువరాజ్ అంటుంటే, అప్పుడా నువ్వు ఆవేశంగా మాట్లాడకు, మేమున్నాంలే ఇక్కడ చూసుకోవటానికి, నువ్వు ఏదో ఒక పరిష్కారం ఆలోచించి తర్వాత ఫోన్ చెయ్యి అని వైజయంతి అంటోంది. సరేనని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత సుధాకర్ ఒక్కడే గార్డెన్‌లో కుర్చీలో కూర్చొని, ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చావు? నేను కేదార్‌ని నా సొంత కొడుకుగా అంగీకరించడం లేదు. నా కుటుంబం బాధపడుతుందని నేను కేదార్‌ని సొంత కొడుకుగా అంగీకరించకుండా దూరం పెడుతూ ఉంటే, ఇప్పుడు ఆస్తి కాపాడుకోవటం కోసం, కంపెనీని కాపాడుకోవటం కోసం కేదార్‌ని కొడుకుగా అంగీకరించాల్సి వస్తే నా కుటుంబం అంతా బాధపడుతుంది. వైజయంతి ఎప్పటికీ దానిని అంగీకరించదు. ఏంటి దేవుడా నాకు ఇలాంటి సమస్యను తీసుకువచ్చావు? దీని బదులు నా ప్రాణాలే తీసుకువెళ్ళిపోవచ్చు కదా అని సుధాకర్ అనుకుంటూ ఉంటే, ఉన్నట్లుండి సుధాకర్‌కి ఆయాసం ఎక్కువైపోయి ఊపిరి ఆడకుండా అయిపోతుంది. గుండె పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే కేదార్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, నాన్న నాన్న ఏమైంది అని అనడంతో, ఇన్హేలర్ ఇన్హేలర్ అని అడగటంతో కేదార్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇన్హేలర్ సుధాకర్‌కి ఇస్తూ గుండెని నిమురుతూ ఉంటాడు.